నువ్వు స్కూల్కి ఇలాగే వెళ్తావా? రైట్. వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ? రైట్. ఆ స్కూల్లో మీరు కూర్చొని మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి, మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదులేండి. అవన్నీ అక్కడ స్టార్లో ఉంటుంది, మనం చదువుంటాం, ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్గా పోయి చేర్పించేసి అక్కడ చేర్పించేశారు. ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు. ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు. ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా? ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా? అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా? ఆ 30 మందికి అయితే కీడే. కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకున్నది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని, ఆ స్కూల్ సామాన్లని ఢమాల్ డిమేల్ని కొట్టేసి పేపర్ వాళ్ళని పిలిచి, మీడియా వాళ్ళని పిలిచేసి, సోములు నీ రామొద్దంటారా, గుడికి రావద్దంటారా, మేనేజ్మెంట్ అట్లా ఇట్లా ఈ డ్రామాల ముందు మనం ఆపేయాలి. ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి, వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్నకు, అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు. 101%. స్కూల్కి వెళ్తే యూనిఫామ్తోనే వెళ్ళాలి. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి వెళ్ళొద్దు. ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు. స్వామి జయదుర్గుట్టలో బాబుజీ హై స్కూల్లో చదువుతాడు మా బాబు. ఆ సార్ ప్రిన్సిపాల్ అయ్యప్ప మాలేస్తాడు. అక్కడ ఉన్న టీచర్స్ కానీ పిల్లలు కానీ ఒకే విధానంగా చెప్తాడు. మీరు అతన్ని చూసి భయపడద్దు, దూరం వెళ్ళొద్దు. మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే భక్తిగా ఉండండి, లేదనుకో మీ పని మీరు చేసుకోండి, అతని పని అతను చేసుకుంటాడు. టీచర్స్ కూడా చెప్తాడు, వాళ్ళ కొద్దిగా పూజకు పోయి లేట్ వచ్చినా ఏదైనా కొద్దిగా వెనక ముందైనా వాళ్ళని అలా వదిలేయండి. లేట్ వచ్చినా కూడా వదిలేయమంటున్నారా? వదిలేయండి, కొట్టగా. వెరీ గుడ్. ఇప్పుడు దీక్షలో ఉండగా 10th ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలేయంటారా? ఆస్కింగ్. ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము, లేట్ వచ్చేస్తుంది, అయ్యప్ప లేట్ వచ్చాడు, మీరు ఇరుముడి కొట్టుకుని శబరిమలకి వెళ్తారు, శబరి ఎక్స్ప్రెస్సే కదా, స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా, మేము జగద్గిరి కుట్ట నుంచి వస్తున్నాము, ఆపవాయ అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే, గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 7th క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్తాడు. 7th అయినా 10th అయినా స్కూల్కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి. ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి. ఆ ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు, మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లడికి కాంట్రవర్షియల్ నేర్పిస్తున్నారు. వాడు ఫ్యూచర్లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి? I should be honored to my school, I should be honored to my studies, I should be honored to my discipline అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను అలాగే ఉంటాడు. దేశ విదేశాలకు పోయినా కూడా ఈ పిల్లవాడికి మీరు ఏం చెప్తున్నారు, నువ్వు ఇష్టం వచ్చిన లేట్ వచ్చినా పర్లేదు, నేను ఏమన్నారు, 7th క్లాస్లో పిల్లడు కాబట్టి వీడు ఇప్పుడు అలవాటుని నువ్వే కదా చెప్పినావు, 7వ తరగతి లోపు లేటు బొమ్మన్నావు, 10వ తరగతి వచ్చిన అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుబావుగా అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు. మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అడుగుతావు? మనమే ముందు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించే తీరాలి మన పిల్లలకి. 1 సెకండ్ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాన్న. నేను ఇలా ఉంది, నేను 3:10కు ఉంటానంటే 3:09కి ఇక్కడ ఉన్నా. 3:10 అనేది 3:11 కాకూడదు, 3:09 అయితే పర్లేదు కానీ 3:11 కాకూడదు. మాట ఇచ్చ 32 మంది రాక్షసులు ఉంటారు చూసారు, ఈ పళ్ళు, అందులో నుంచి ఆ నాలిక, నరం లేని నాలిక లోపలికి బయటికి వచ్చి ఒక వాగ్దానం ఇచ్చిందంటే ఇఫ్ యూ సే డూ ఇట్. ఆ యొక్క సంతకం పెట్టారు కదా మీరు పేరెంట్స్గా, ఆ స్కూల్లో చేర్పించినప్పుడు ఒకటి ఉంటుంది కాజ్, మీరు దాన్ని తీసి చూడండి. మేము స్కూల్ యొక్క అనుబంధంతోనే ఉంటామని. మళ్ళీ ఈ ప్రశ్నకు యూనివర్సల్ ఆన్సర్ కూడా ఇస్తాను, దయచేసి చూసే వాళ్ళందరూ కూడాను. స్కూల్ అన్న తర్వాత దానికి ఒక డిసిప్లిన్ ఉంటుందండి. మనం ఎలా ఇప్పుడు మాల వేసుకోగానే మన డిసిప్లిన్, మన డ్రెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. మన అయ్యప్ప డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో చదివే పిల్లవాడు వాళ్ళ స్కూల్ డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా? అది ముందు మనం మాలగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించండి. అయ్యప్ప డ్రెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, 41 రోజులున్న ఈ డ్రెస్కే ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటే 360 రోజులు జీవితంలో ఉండవలసినటువంటి ఆ స్కూల్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చే తీరాలి. మళ్ళీ బొట్టు పెట్టుకున్నామా, ఈ బొట్టు పెట్టుకున్నామా, ఆ బొట్టు పెట్టుకున్నామా అంటే అలా ఎవరు అనరు, మీరు బొట్టు పెట్టుకున్నారని ఎవరు అన్నారు. డ్రెస్ మాత్రం ఒక రకమైనటువంటి విధానాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉన్న ఫ్యాకల్టీలో. ఇప్పుడు కొంతమంది స్కూళ్ళల్లో ఆడవాళ్ళు ఉండట్లేదు, మగవాళ్ళే ఉంటున్నారు, టీచర్స్ ఉంటున్నారు, అక్కడ చేస్తున్నారు. ఎలా నడుస్తుందో అలా నడుస్తుందని 90% మందిని నేను ఇప్పుడు ఇలాగే నేను చెప్తున్నాను.
ఇది వాస్తవంగా తీసుకోండి, కాంట్రవర్షియల్గా వాదన తీసుకుంటూ పోతే దీనికి దర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ యూనిఫామ్, షూస్ అవన్నీ వేసుకొని ఆ టై అంతా తగిలించుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్రీస్ అవన్నీ పక్కన పెట్టేసి స్నానం చేసి అంతా ఉన్నారు. ఈ ఒక స్కూల్ పిల్లడే కాదండి, నాకు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ ఇదే సిటీలో చాలామంది నాకు తెలుసు, రాష్ట్రంలో ఎంతోమంది హయ్యర్ అథారిటీస్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే దర్ షుడ్ బి అ డిసిప్లిన్, ఇలాగే వెళ్ళాలి అని. తర్వాత మిలిటరీస్లో ఉన్నటువంటి మంచు, ఇంత లోతు మంచులో ఉన్నవాళ్ళు ఈ లోతు షూస్, కేరళ వాళ్ళందరూ చూడండి, చాలామంది మలయాళీస్ అక్కడ మిలిటరీలో బార్డర్లో మన కోసం కాపాడుతున్నారు, రక్షక భటులుగా ఉండి ఇంతంత లోతు షూ వేసుకొని 2 రోజులు స్నానం కూడా చేయరు. విపరీతమైనటువంటి మంచు, ఒక రొట్టె ముక్క మాత్రమే ఉంటుంది. నేను దీక్షలో ఉన్నాను, 2 పూట స్నానం చేశాను, ఏకభుక్తం చేశాను, ఎల్లిపాయ లేదు, అక్కడ అవన్నీ లేదు. వాడు రొట్టె తీసుకొని ఒక వాటర్ క్యాన్ తీసుకొని వేడిది తీసుకొని మంచు కొండలోకి వెళ్తాడు. 2 రోజుల తర్వాత తిరిగి వస్తాడో రాడో తెలియదు.